హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. రేషన్ కార్డుల అప్లికేషన్స్ గురించి వరుసగా నేను వీడియోస్ అనేవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు తాజాగా రేషన్ కార్డు అడ్రస్ చేంజ్ చేసుకోవాలనుకుంటే దీనికి సంబంధించి అప్లికేషన్ ఎలా చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ ఇవ్వాలనేది నేను మీకు చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయండి. ఈ రేషన్ కార్డు అడ్రస్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే, ఎగ్జాంపుల్కి మీరు ఒక సచివాలయంలో అంటే ఒక సచివాలయం పరిధిలో ఒక గ్రామంలో అయితే ఉన్నారనమాట. కొన్ని కారణాల వల్ల మీరు వేరే సచివాలయంకి వేరే గ్రామానికి అయితే వచ్చి స్థిర నివాసం అయితే ఏర్పాటు చేసేసుకొని ఉన్నారు. అయితే మీరు ఆ సచివాలయం నుంచి అంటే పాతగా ఉన్నటువంటి సచివాలయం ఆ గ్రామం నుంచి మీరు ఇక్కడికి వచ్చేసారు కాబట్టి ఈ గ్రామంలోనే మేము ఉండిపోతాము, స్థిర నివాసం ఏర్పరచుకున్నాము అనుకున్నటువంటి వాళ్ళు రేషన్ కార్డు అడ్రస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఉన్నటువంటి సేవలను ఉపయోగించుకొని. అయితే ఈ రేషన్ కార్డు చేంజ్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ తప్పనిసరి అంటున్నారండి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఇప్పుడు మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఎక్కడ జరిగి ఉందనేది తెలుసుకోవాలి ఫస్ట్. అంటే మీకు ఆ సచివాలయంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ జరిగిందా, లేదా ప్రజెంట్ మీరు ఎక్కడైతే అడ్రస్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నటువంటి చిరునామాలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ జరిగిందా అనేది మీరు తెలుసుకోవాలి. దీని కొరకు డిజిటల్ అసిస్టెంట్ గారిని అడిగితే, మీ దగ్గరలో ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ గారిని అడిగితే వారు మీ యొక్క ఆధార్తో మీకు ప్రజెంట్ ఎక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ జరిగింది అనేది చూస్తారు. మీ రేషన్ కార్డులో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలి. తెలుసుకున్నాక మీరు ఎక్కడికైతే చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో అడ్రస్ అనేది, ఆ అడ్రస్లో ఉన్నటువంటి సచివాలయంలో పరిధిలో మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది లింక్ అయి ఉండాలి, మైగ్రేషన్ అనేది అయి ఉండాలి. ఒకవేళ అవ్వకపోతే అవ్వచ్చు, అవకాశం అయితే ఉంది. దానికి సపరేట్గా మీరు ఈ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేయించుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట, ఆధార్ నెంబర్లు అందరివి కూడా ఇచ్చి. కాబట్టి ఇక్కడ అడ్రస్ చేంజ్ చేసుకోవాలనుకుంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఒకవేళ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కాకుండా మీరు అప్లికేషన్ చేసుకున్నట్లయితే ఇక్కడ పప్పులో కాలేసినట్టే అవుతుంది. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అడ్రస్ అనేది చేంజ్ చేసుకునేందుకు మీరు చేసుకోకుండా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేంజ్ చేసుకోకుండా అప్లికేషన్ ఇస్తే రిజెక్ట్ చేస్తుంది అనమాట. అసలు అప్లికేషన్ తీసుకోదండి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ తప్పనిసరి అని చెప్తున్నారు. ఓకేనా? ఇక్కడ వరకు క్లియర్. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కంపల్సరీ అని మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది. మీ యొక్క డిజిటల్ అసిస్టెంట్ గారిని అడిగి మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు. అయితే అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనేది చూద్దాం. ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది కదా. ఇక అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేయాల్సినటువంటి డీటెయిల్స్. ముందుగా అయితే ఫ్యామిలీ హెడ్ ద్వారా మనం అప్లికేషన్ అనేది చేయించాలి. మన యొక్క రేషన్ కార్డు కుటుంబ పెద్ద ఎవరైతే ఉన్నారో వారి యొక్క పేరు మీద మనము అప్లికేషన్ అనేది స్టార్ట్ చేస్తాం. ఇక్కడ వివరాలు చూసుకున్నట్లయితే కుటుంబ పెద్ద వివరాలు, అభ్యర్థి పేరు, అభ్యర్థి తండ్రి, భర్త, కొడుకు, తల్లి పేరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది, రాయాల్సి అయితే ఉంటుంది. అభ్యర్థి యొక్క ఆధార్ నెంబరు, రైస్ కార్డ్ నెంబరు, ఫోన్ నెంబరు, లింగము, అభ్యర్థి ఏమైనా చదువుకుంటే ఎంతవరకు చదువుకున్నారనేది ఇవ్వాలి, పుట్టిన తేదీ, కులం ఏంటి, వార్షిక ఆదాయం మీకు తెలిస్తే ఇవ్వండి, తెలియకపోతే వదిలేయండి, వృత్తి మీరు ఏం పని చేస్తున్నారనేది ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ వరకు క్లియర్. ఇక్కడ చిరునామా వచ్చేసి మీ రైస్ కార్డ్ చిరునామా అనేది ఇక్కడ ఫస్ట్ ఇవ్వాలండి. మీ రైస్ కార్డు ఏ జిల్లా పరిధిలో ఉంది, ఏ మండలం పరిధిలో ఉంది, ఏ గ్రామం పరిధిలో ఉంది, ఆ వీధి పేరేంటి లేదా ఆ ఊరి పేరేంటి, ఆ డోర్ నెంబరు, ఆ పిన్ కోడ్ అనేది ఇవ్వాలి ఫస్ట్. పాత రేషన్ కార్డు యొక్క పాత అడ్రస్ అనేది అక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ మార్చవలసిన చిరునామా నేను ఇచ్చున్నారు కదా, ఇది వచ్చేసి మీరు ఎక్కడికి మార్చుకోవాలనుకుంటున్నటువంటి వివరాలు ఇక్కడ నమోదు చేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మార్చవలసిన చిరునామా వచ్చేసి ఆ జిల్లా పేరు, ఆ మండలం పేరు, గ్రామం పేరు, సచివాలయం పేరు, వీధి పేరు, క్లస్టర్ నెంబరు, పిన్ కోడ్, ఇవన్నీ కూడా ఏ అడ్రస్కి చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ అడ్రస్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీకు క్లస్టర్ నెంబర్ తెలియకపోతే మీ యొక్క డిజిటల్ అసిస్టెంట్ గారిని అడగండి, చెప్తారు. లాస్ట్లో అభ్యర్థి యొక్క సంతకం అనేది ఇచ్చేసి మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క ఆధార్ నెంబర్లు, మీ యొక్క రేషన్ కార్డు యొక్క జెరాక్స్, ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఇస్తే సరిపోతుంది. వీటితో అప్లికేషన్ అనేది తీసుకుంటుంది అనమాట. అయితే ముందుగానే రిజెక్ట్ అవుతుందండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్. ప్రజెంట్ మీరు ఏ సచివాలయం అడ్రస్లోకి మీ రేషన్ కార్డు మార్చుకోవాలనుకుంటున్నారో అక్కడ కనుక హౌస్ హోల్డ్ మ్యాపింగ్ జరగకుండా ఉండినట్లయితే ఫస్ట్లోనే మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఫ్యామిలీ హెడ్ అనేవాళ్ళు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది కంపల్సరీగా ఎక్కడికైతే అడ్రస్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో మీ యొక్క కుటుంబ సభ్యులు రేషన్ కార్డులో ఉన్నటువంటి వారి యొక్క ఆధారాలు అన్నీ కూడా ఇచ్చి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేయించుకోండి. ఫస్ట్ చేయించుకున్న తర్వాత ఈ అప్లికేషన్ ఇస్తేనే మీకు అడ్రస్ అనేది చేంజ్ కావడం జరుగుతుంది. ఓకేనా? ఈ విధంగా అడ్రస్ అనేది చేంజ్ చేసుకునేందుకు అవకాశం అయితే ఉందండి. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఆల్మోస్ట్ అన్ని అప్లికేషన్స్ అనేవి మన ఛానల్లో చెప్పేశాను. ఇక మెంబర్ డిలీషన్ గురించి, అంటే
మన యొక్క రేషన్ కార్డులో ఎవరైనా మెంబర్ చనిపోయినా లేదా అతను వేరే కార్డులోకి వెళ్ళిపోయినా అట్లనే మీ కార్డులో ఉన్నా సో మీరు డిలీట్ అయితే చేయించుకోవచ్చు. సో కాబట్టి దాని మీద నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ప్రస్తుతానికి ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. రేషన్ కార్డు అడ్రస్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఏం చేయాలనేది నేను మీకు ఈ వీడియో ద్వారా అయితే అందించాను. సో దీని మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. సో ఓల్డ్ రేషన్ కార్డు అప్లికేషన్స్ అన్నీ కూడా చెప్పున్నాను, ఒక 1 to 5 వీడియోస్ అనేవి ఉన్నాయి, వాటిని చూడండి. నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీకు అన్ని వివరాలు క్లియర్గా అయితే ఉంటాయన్నమాట అందులో. సో పూర్తి వివరాలు అనేటివి నేను అప్లికేషన్ చేస్తూనే మీకు చెప్తూ ఉన్నాను అనమాట. ఓకేనా? ఇదండి ఫైనల్ ఇన్ఫర్మేషన్. మీకు నచ్చితే లైక్ చేయండి, మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా ఫాలోఅప్ చేసి నేను మీకు మెసేజెస్ రూపంలో ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్తో సహా నేను మీకు వీడియో అనేది చేస్తున్నాను. అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇంటిమేట్ చేస్తున్నాను మెసేజ్ రూపంలో. తప్పకుండా మీకు మా టెలిగ్రామ్ ఛానల్ ఉపయోగపడుతుంది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.